మా మమ్మీ మధ్యాహ్నం ఓన్లీ రైస్ చేసిందని నేను డిన్నర్లో అయితే ఆ మిగిలిన రైస్ తోటి ఇట్లా ఒక బర్న్ట్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. ఎందుకంటే సింపుల్ రైస్ తినే బదులు కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి కొంచెం ప్రోటీన్ లాగా ఎగ్ యాడ్ చేసి ఈ టేస్టీ ఫ్రైడ్ గార్లిక్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. అండ్ మనం చైనీస్ ఐటమ్స్ చేద్దామనైతే ఈ సాసెస్ తెచ్చిపెట్టుకుంటాం కదా, మూలకు పడి ఉంటాయి, వాటికి కూడా ఒక పని చెప్పినట్టు అయింది. సో ఇవన్నీ సాసెస్ కలిపేసుకొని లాస్ట్లో వేసేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. సో దీనికి కావాల్సిన ఏంటంటే మెయిన్గా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏదంటే అవి కట్ చేసుకొని అండ్ గార్లిక్ని అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అండ్ మధ్యాహ్నం మిగిలిన రైస్ని ఇట్లా పొడి పొడిగా చేసి పక్కకు పెట్టుకోవాలి. సో మళ్ళీ నేనైతే ఇక్కడ ఒక 7 eggs తీసుకున్నా. దాంట్లో కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను. దీన్ని మనం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత రైస్ పైన వేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఆయిల్స్ వేసి ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక దానిపైన నేనైతే ఇక్కడ కడాయి చేంజ్ చేశాను, ఐరన్ దాంట్లో వేసాను. మళ్ళీ సాస్ వేసి ఒక 2-3 మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్లో ఫ్రై చేసిన గార్లిక్ మళ్ళీ ఈ ఆమ్లెట్ అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సూపర్